హలో, వెల్కమ్ టు మై త్రిజ్ఞ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సర్ఫేస్ మెజరింగ్ టెక్స్చర్ ఇన్స్ట్రుమెంట్స్. రైట్. సో సర్ఫేస్ టెక్స్చర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? ఓకే, మనం లాస్ట్ క్లాస్లో రఫ్నెస్ యావరేజ్ వాల్యూ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఈ యొక్క రఫ్నెస్ తర్వాత వేవ్నెస్ మనకు ఏ విధంగా రావడం జరుగుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ మీద మెటల్స్ కట్ చేసినప్పుడు దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఈరోజు మనం ఏం చెప్పుకుంటామంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పుకుంటాం. ఈ సర్ఫేస్ టెక్స్చర్ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మెజర్ చేస్తారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్లో అబ్జర్వ్ చేయండి. మనకి ఆబ్జెక్టివ్స్లో ఇచ్చాడు డిస్టింగ్విష్ ద ఫీచర్స్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్ఫేస్ ఇండికేటర్స్. Name the parts of a mechanical surface indicator. Identify the features of electronic surface indicators. State the functions of the different features of electronic surface indicators అని అంటున్నాడు. ఓకే, సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చాడు the use of surface finish standard which we have seen earlier is only a method comparing the determining the quality of a surface. The result of such measurement very much depends on the sense of a touch and cannot be used when a higher degree accuracy is needed. The instruments used for measuring the surface texture can be mechanical type or electronic sensing device అని చెప్తున్నాడు. ఓకే, సో మనకి దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ అనేది ఎగ్జాంపుల్. సో దీన్ని మనము ఒక ఫ్లాట్ వర్క్ పీస్ అనుకుందాం. రైట్. సో దీన్ని మనము మిల్లింగ్ మిషన్ మీద కానీ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేపర్స్ కానీ ఏదో ఒక మిషన్ మీద ఈ యొక్క ఫ్లాట్ వర్క్ పీస్ని మనం కట్ చేసాం. రైట్. ఈ యొక్క సర్ఫేస్ కట్ చేసినప్పుడు దీని మీద సమ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ హ్యాండ్ టచ్ చేసినప్పుడు ఆ యొక్క హ్యాండ్ ఫీలింగ్లో మనకి ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా హైట్ స్పాట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ హైట్ స్పాట్స్ అనేటివి మనము మన యొక్క హ్యాండ్ టచ్ ద్వారా మనకి ఈ యొక్క ఫీలింగ్స్ అనేటివి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, సో మరి ఆ హై స్పాట్స్ తర్వాత లో స్పాట్స్ ఏ విధంగా వచ్చాయి, ఆ ఇర్రెగ్యులారిటీస్ మనకి ఈ యొక్క సర్ఫేస్ టెక్స్చర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మెజర్ చేసి ఆ ఒక్క యావరేజ్ని మనం క్యాల్కులేట్ చేసి ఈ యొక్క వాల్యూని దాని ద్వారా మనము కనుక్కోవచ్చు అనమాట. వెన్ ద స్టైలస్ is slowly traversed across the test surface, the stylus moves upward or downward depending on the profile of the surface అని చెప్తున్నాడు. రైట్. ఈ పారాగ్రాఫ్లో మనం ఈ పాయింట్ చూద్దాం. ఒకసారి మీరు ఫిగర్ నెంబర్ 2లో అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఇక్కడ ప్రాక్టికల్గా నేను మీకు ఇక్కడ డ్రా చేశాను. రైట్, ఇక్కడ చూపిస్తున్నాను. రైట్, ఇది మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్ అని చెప్పుకుందాం. ఓకే, సో దీన్ని మనం స్టైలస్ అంటాం. సో ఈ స్టైలస్కు ఒక డైమండ్ పాయింటర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది మన వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ యొక్క సర్ఫేసు హై స్పాట్స్ తర్వాత లో స్పాట్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో దాన్ని మనము చెక్ చేయాలి, దాన్ని మెజర్ చేయాలి. సో ఈ స్టైలస్ అనేది మనకి ఫార్వర్డ్ తర్వాత బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ మూమెంట్ అంటే ముందుకెళ్తుంది. ఓకే, బ్యాక్వర్డ్ అంటే స్టైలస్ వెనక్కి వస్తుంది, ముందుకు వెనక్కి. రైట్. సో ఈ పాయింటర్ అనేది ఈ డైమండ్ పాయింటర్ అనేది ఈ యొక్క హై స్పాట్స్ తర్వాత లో స్పాట్స్, ఎక్కడైతే హై స్పాట్ ఉందో ఎక్కడైతే లో స్పాట్ ఉందో మనకి డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్ అవుతూ ఉంటుంది. రైట్. సో మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వర్క్ పీస్ ఉంది. ఓకే, ఈ స్లిప్ గేజ్ తీసుకుందాం. రైట్, దీంట్లో ఎట్లాంటి వేవ్నెస్ రఫ్నెస్ ఉండదు. ఎగ్జాంపుల్ మనము ఈ విధంగా మనము హ్యాండ్ టచ్ చేసినప్పుడు ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, సేమ్ అదే విధంగా మనకి ఈ యొక్క స్టైలస్ అనేది ఫార్వర్డ్ మూమెంట్లో తర్వాత బ్యాక్వర్డ్ మూమెంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటుందన్నమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింటర్ అనేది ఒక దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తక్కువగా ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అంటే అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్ అని అంటాం. సో
మనకి ఈ యొక్క రీడింగ్ అనేది ఎట్లా తెలుస్తుందంటే, మీరు ఫిగర్ నంబర్లు ఇంతకుముందు ఫిగర్లో చూశారు, దాంట్లో మనకి డయల్ టెస్ట్ ఇండికేటర్ ఉంది, రైట్? ఓకే, సో ఇది డయల్ టెస్ట్ ఇండికేటర్. సో ఈ డయల్ టెస్ట్ ఇండికేటర్లో మనకి ఒక డివిజన్ వాల్యూ వచ్చేసి మనకి 0.01 ఉంటుంది ఎగ్జాంపుల్. ఓకే, సో మనకి ఈ యొక్క హై స్పాట్ తర్వాత లో స్పాట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క పాయింటర్ అనేది మనకి మూవ్ అవుతుంది అనమాట. మూవ్ అయినప్పుడు మనకు 0 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 5 వరకు వచ్చింది అనుకుందాం, అంటే 5 డివిజన్స్ అనుకుందాం ఎగ్జాక్ట్లీ. ఓకే, 5 డివిజన్స్ అంటే 1 డివిజన్ వాల్యూ వచ్చేసి 0.01 కాబట్టి 5 డివిజన్స్ 0.05. ఈ విధంగా మనకు యావరేజ్ యొక్క రఫ్నెస్ యావరేజ్ ఫార్ములా తీసుకున్న తర్వాత ఈ యొక్క రఫ్నెస్ యావరేజ్ వాల్యూ ఎంత వస్తుందో మనము కనుక్కోవచ్చు అనమాట. సో ఇది మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్ యొక్క ప్రిన్సిపల్. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్ఫేస్ మెజరింగ్ డివైజెస్ అంటున్నాడు. వన్ టైప్ ఆఫ్ సచ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ వర్క్షాప్స్ ఈజ్ ద టేల్ సర్ఫ్ అంటున్నాడు. అంటే ఇది ఎక్కువగా ల్యాబొరేటరీస్లో తర్వాత ఫ్యాక్టరీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. టేల్ సర్ఫ్ ఎలక్ట్రానిక్ సర్ఫేస్ ఇండికేటర్. ఓకే, సో మీరు ఫిగర్ నెంబర్ 3 అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్ఫేస్ ఇండికేటర్. మనం ఇంతకుముందు మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్ గురించి చెప్పుకున్నాం. ఇది ఎలక్ట్రానిక్ ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్ సర్ఫేస్ టెక్స్చర్. దిస్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్యాక్టరీ అండ్ ల్యాబొరేటరీ యూజ్. ఇది ఎక్కువ ల్యాబొరేటరీలో యూజ్ చేస్తూ ఉంటారు. ద మెజరింగ్ హెడ్ ఆఫ్ ద యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్టైలస్. సేమ్ మెకానికల్కి మనకి స్టైలస్ ఉందని చెప్పుకున్నాం. సేమ్ అదేవిధంగా మీరు ఫిగర్ నెంబరు 3లో చూడండి, దానికి స్టైలస్ కూడా ఉంది. దాంట్లో మనకి పార్ట్లో ఫిగర్ ఏ పార్ట్లో ఇచ్చాడు స్టైలస్ అది. తర్వాత బి వచ్చేసి మోటార్ రేసు. ఓకే, విచ్ కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ హెడ్ అక్రాస్ ద సర్ఫేస్ అంటున్నాడు. చూడండి, ఇంతకుముందు మనం మెకానికల్ ఇండికేటర్లో ఈ యొక్క స్టైలస్ అనేది ఫార్వర్డ్ తర్వాత బ్యాక్వర్డ్ మూవ్ అవ్వడం జరిగింది, ట్రావెల్ అయింది. ఓకే, సో దీంట్లో ఎలక్ట్రానిక్లో ఏమవుతుందంటే ఒక మోటార్ అనేది ఉంటుంది. ఈ మోటార్ ద్వారా ఈ స్టైలస్ అనేది ఫార్వర్డ్ తర్వాత బ్యాక్వర్డ్ మూమెంట్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ద మూమెంట్ ఆఫ్ ద స్టైలస్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్స్. దీస్ సిగ్నల్స్ ఆర్ యాంప్లిఫైడ్ ఇన్ ద సర్ఫేస్ అనలైజర్ యాంప్లిఫైయర్, రైట్? సర్ఫేస్ అనలైజర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ సర్ఫేస్ అనలైజర్ మనకి డిస్ప్లేలో మనకి ఈ యొక్క వాల్యూస్ అనేది మన యొక్క ఫ్రీక్వెన్సీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి ఈ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకి ఆ ఒక డిస్ప్లేలో కనిపిస్తుంది. ఓకే, దీస్ సిగ్నల్స్ ఆర్ యాంప్లిఫైడ్ ఇన్ ద సర్ఫేస్ అనలైజర్ యాంప్లిఫైయర్ విచ్ క్యాల్కులేట్స్ ద సర్ఫేస్ పారామీటర్ అండ్ రిప్రజెంట్స్ డిజిటల్ డిస్ప్లే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డయాగ్రామ్ త్రూ ఏ రికార్డర్ అని చెప్తున్నాడు. సో దీన్ని డిజిటల్ డిస్ప్లే అంటాము. ఓకే, మనము మైక్రోమీటర్స్ మెకానికల్గా మనకి మెట్రిక్ మైక్రోమీటర్ ఉంది, తర్వాత డిజిటల్ మైక్రోమీటర్ కూడా ఉంది. డిజిటల్ మైక్రోమీటర్ అంటే దానికి ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. సేమ్ అదే విధంగా ఈ యొక్క సర్ఫేస్ ఇండికేటర్కి డిస్ప్లే ఉంటుంది, డిజిటల్ డిస్ప్లే. దాంట్లో ఈ యొక్క సర్ఫేస్ రఫ్నెస్ అనేది క్యాల్కులేట్ చేసి అనలైజ్ చేసి మనకు వాల్యూస్ అనేది ఇస్తుందన్నమాట. సో దీన్ని ఇండస్ట్రీలో తర్వాత ఫ్యాక్టరీలో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.